మనుషులే కాదు విషసర్పాలు కూడా రాజ్యమేలే ప్రదేశం ఒకటి ఉంది. ఇక్కడ కనిపించే చెట్లు ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. మానవులు కూడా వెళ్ళడానికి నిషేధించబడిన ప్రదేశం ఒకటి ఉంది. మన భూమిపై చాలా వింతైన మరియు ప్రత్యేకమైన ప్రదేశాలున్నాయి. వాటిని చూసినప్పుడు మనం వేరే గ్రహానికి వచ్చామా అని అనిపిస్తుంది. ఈరోజు వీడియోలో మనం ప్రపంచంలోని కొన్ని మిస్టీరియస్ ప్రదేశాల గురించి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. నంబర్ 6, నాస్కా లైన్స్. సౌత్ పెరులోని నాస్కా ఎడారిలో భూమిపై కొన్ని వింతైన లైన్స్ కనిపిస్తాయి. వీటిని ఏలియన్స్ ద్వారా చేయబడ్డాయి అని చెప్తారు. దాదాపు 450 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ లైన్స్ను నాస్కా లైన్స్ అంటారు. ఇంకా ఇక్కడ 800 కంటే ఎక్కువ లైన్స్ కనపడతాయి. వీటిలో కొన్ని కోతి ఆకారంలో, సాలీడు ఆకారంలో మరియు కుక్క ఆకారంలో, ఇంకా కొన్ని మనిషి ఆకారంలో ఒక ఆస్ట్రోనాట్ లాగా కనిపిస్తాయి. ఈ ఆకారంలో చాలా మటుకు 300 కిలోమీటర్ల పొడవై ఉంటాయి. వీటిని ఆకాశం నుండి లేదా సమీపంలో ఉన్న ఏదైనా పెద్ద కొండపై నుండి మాత్రమే చూస్తే కనిపిస్తాయి. వీటిని 15వ శతాబ్దంలో మొదటిసారి కనుగొన్నప్పుడు అవి ఒక నాగరికతకు చెందిన రోడ్లేమో అని అనుకున్నారు. కానీ 1927లో ఒక పెరూవియన్ ఆర్కియాలజిస్ట్ సమీపంలోని కొండపైకి హైకింగ్ చేస్తున్నప్పుడు అక్కడి నుండి వాటిని చూసినప్పుడు అవి రోడ్లు కాదని నేలపై కొన్ని సింబల్స్ అని అతను కనుగొన్నాడు. అయితే వాటిని ఎవరు తయారు చేశారు, ఎందుకు తయారు చేశారు అనే ప్రశ్న తలెత్తుతుంది. వాటిని 200 BC మరియు 500 AD మధ్యలో నాస్కా నాగరికతకు చెందిన ప్రజలు తయారు చేశారని చెప్తారు. అవి ఎందుకు తయారు చేయబడ్డాయో స్పష్టమైన సమాచారం లేదు. కానీ కొన్ని సిద్ధాంతాల ప్రకారం నాస్కా నాగరికత ప్రజలు ఈ రేఖలను ఆస్ట్రోనామికల్ క్యాలెండర్ లాగా ఉపయోగించేవారని చెప్తారు. ఇంకో సిద్ధాంతం ప్రకారం వాటిని వర్షాలు కురవాలని దేవుడిని ప్రార్థించడానికి ఆచారాలుగా ఉపయోగించారు అంటారు. అంతేకాకుండా కొంతమంది ప్రజలు గ్రహాంతర వాసులు ఈ సింబల్స్ని తయారు చేశారని నమ్ముతారు. నంబర్ 5, లోక్టాక్ లేక్. మన భారతదేశంలోని మణిపూర్ రాష్ట్రంలో ఒక సరస్సుని లోక్టాక్ లేక్ అని పిలుస్తారు. ఈ సరస్సు నార్త్ ఈస్ట్ ఇండియాలోని అతిపెద్ద మంచినీటి సరస్సు. ఈ సరస్సు గురించి ప్రత్యేకత ఏమిటంటే దీంట్లో వేలాది ద్వీపాలు నీటిపై తేలుతూ కనిపిస్తాయి. వీటిని పుమిడి అని పిలుస్తారు. ఈ పుమిడిలు మట్టి మరియు గడ్డి అలాగే కొన్ని మొక్కలతో తయారవుతాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే అందులో చాలా వాటిలో ప్రజలు ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్నారు. వాటిలో ఒకదానిపై స్కూల్ కూడా ఉంది. ఈ పుమిడిలపై ఒక నేషనల్ పార్క్ కూడా ఉంది. దీన్ని కేబుల్ లాంజౌ నేషనల్ పార్క్ అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే ఏకైక ఫ్లోటింగ్ నేషనల్ పార్క్. ఈ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్లో ఒక అరుదైన జింక ప్రజాతి కనిపిస్తుంది. దీన్ని సాంఘాయ్ లేదా డాన్సింగ్ డీర్ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ జింకలు ఈ తేలుతున్న పుండిపై నడిచినప్పుడు అవి డాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తాయి. 1951లో సంఘాయ్ జింక ప్రజాతి ఈ ప్రపంచం నుండి అంతరించిపోయింది అనుకున్నారు. కానీ వాటిని ఈ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్లో రీడిస్కవర్ చేశారు. నేడవి మొత్తం ప్రపంచంలో ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి. నంబర్ 4, సకోట్రా. ఇండియన్ ఓషన్లో యెమెన్ దేశం నుండి దాదాపు 340 కిలోమీటర్ల దూరంలో సకోట్రా అని పిలువబడే ఒక ద్వీపం ఉంది. ఈ ద్వీపం చాలా భిన్నంగా మరియు ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ ద్వీపాన్ని చూసినప్పుడు మనం భూమిపై ఉన్నామా లేదా ఇదేదైనా వేరే ప్రపంచమా అని అనిపిస్తుంది. ఈ ద్వీపంలో ప్రపంచంలో మరెక్కడా కనిపించని కొన్ని వింతైన జాతుల చెట్లు మరియు మొక్కలు కనిపిస్తాయి. అలాంటి వింతైన చెట్లలో ఒకటి ఈ అరుదైన రేర్ డ్రాగన్ బ్లడ్ ట్రీ. దీన్ని చూస్తుంటే ఒక అంబ్రెల్లా తెరిచి పట్టుకున్నట్లు అనిపిస్తుంది. ఈ చెట్టు నుండి ఎర్రటి లిక్విడ్ లాంటిది వస్తుంది. దీన్ని డ్రాగన్ బ్లడ్ అని పిలుస్తారు. ఈ చెట్లతో పాటు ఇంకా కొన్ని బాటిల్ ట్రీ మరియు కుకుంబర్ ట్రీ వంటి కొన్ని ఇతర చెట్లు కూడా ఇక్కడ కనిపిస్తాయి. వీటిని ప్రపంచంలో మరి ఇంకెక్కడా చూడలేము. మొక్కలతో పాటు 90% రెప్టైల్ స్పీషీస్ మరియు 95% ల్యాండ్ స్నైల్ స్పీషీస్ ఇక్కడ కనిపిస్తాయి. ఇవి మొత్తం ప్రపంచంలో ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి. దీని వెనుక ఉన్న కారణాల్లో ఒకటి ఈ ద్వీపం గత మిలియన్ సంవత్సరాలుగా ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల నుండి పూర్తిగా భిన్నంగా ఉండడం వల్ల ఇక్కడ ఎవల్యూషన్ వేరే విధంగా జరిగింది. దీనికి తోడు ఈ ద్వీపంలో దాదాపు 40,000 మంది బెడ్విన్ కల్చర్ సంస్కృతికి చెందిన ప్రజలు కూడా ఉంటారు. వారు సకోట్రో అనే ప్రత్యేకమైన భాష మాట్లాడతారు. ఈ భాష రాయబడలేదు కానీ కేవలం మాట్లాడగలరు. నంబర్ 3, స్నేక్ ఐలాండ్. బ్రెజిల్ దేశంలోని సావ్ పాలో నుండి దాదాపు 33 కిలోమీటర్ల దూరంలో ఒక ద్వీపం ఉంది. దీన్ని ఇల్హాదా క్విమాడా గ్రాండే అని పిలుస్తారు లేదా స్నేక్ ఐలాండ్ అని కూడా పిలుస్తారు. ఈ ఐలాండ్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఒకటి. ఈ ద్వీపం చుట్టూ నివసించే ప్రజలు కూడా ఇక్కడికి వెళ్ళడానికి భయపడతారు. ఎందుకంటే దాని పేరు ప్రకారం ఈ ద్వీపంలో వేలాది విషపూరితమైన మరియు ప్రమాదకరమైన పాములు కనిపిస్తాయి. ఇవి మనుషుల ప్రాణాలు తీయగలవు. ఈ ద్వీపంలో పాముల జనాభా ఎంత ఎక్కువగా ఉంటుందంటే ప్రతి చదరపు మీటర్కి 1 లేదా అంతకంటే ఎక్కువ పాములు కనిపిస్తాయి. దీని కారణంగా ఇక్కడికి ఎవరు వెళ్ళడానికి ధైర్యం చేయరు.
ఈ ఐలాండ్లో ఒక ప్రత్యేకమైన పాము ప్రజాతి కనిపిస్తుంది. ఇది ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి. ఈ పామును గోల్డెన్ ల్యాన్స్ హెడ్ వైపర్ అని పిలుస్తారు. ఇది ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. కానీ ఈ స్నేక్ ఐలాండ్లో 4000 కంటే ఎక్కువ గోల్డెన్ ల్యాన్స్ హెడ్ వైపర్లు ఉన్నాయి. ఈ పాము విషం ఎంత ప్రమాదకరమైనదంటే అది మానవుల మాంసాన్ని కూడా కరిగించగలదు. చాలా తక్కువ సమయంలోనే శరీర భాగాలను కూడా దెబ్బతీస్తుంది. ఈ ఐలాండ్లోని ప్రమాదాన్ని చూసి బ్రెజిల్ గవర్నమెంట్ ఈ ద్వీపాన్ని ఎవరూ వెళ్లకుండా బ్యాన్ చేసింది. పరిశోధన కోసం శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులు మాత్రమే ఇక్కడికి వెళ్ళొచ్చు. అది కూడా ప్రత్యేకమైన అనుమతి తీసుకుని వెళ్ళాలి. అంతేకాకుండా ఈ ద్వీపంలో ఒక లైట్ హౌస్ కూడా ఉంది. దీని నిర్వహణ కొరకై ఒక కుటుంబం ఇక్కడ నివసించేది. కానీ ఒకరోజు ఆ కుటుంబం అంతా పాము కాటుకు బలైపోయింది అని చెబుతారు. దీనికి తోడు కొందరు స్థానికుల ప్రకారం ఈ ద్వీపాన్ని సముద్రపు దొంగలు తమ నిధిని దాచుకోవడానికి ఉపయోగించేవారంటారు. వారే ఈ నిధిని రక్షించడానికి పాములను ఇక్కడ వదిలారని చెప్తారు. నంబర్ 2, నార్త్ సెంటినల్ ఐలాండ్. నార్త్ సెంటినల్ ఐలాండ్ భారతదేశంలోని అండమాన్ అండ్ నికోబార్ ద్వీపుల్లో ఒక భాగం. ఇక్కడికి ఎవరు వెళ్ళడానికి అనుమతి లేదు. ఎందుకంటే ఈ ద్వీపంలో నివసించే అడవి మనుషులు వారి ద్వీపంలోకి బయటి వ్యక్తులు రావడం సహించరు. ఎవరైనా రావడం చూస్తే వెంటనే వారిపై దాడి చేసి ప్రాణాలు కూడా తీసేస్తారు. చాలామంది ఈ ద్వీపానికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పటికీ వారిలో ఎక్కువ మంది తమ ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. ఇటీవల 24 ఏళ్ల అమెరికన్ యూట్యూబర్ మిఖైలో విట్రోవిచ్ ఈ ద్వీపానికి చేరుకున్నప్పుడు అదొక పెద్ద చర్చగా మారింది. మిఖైలో అంతకుముందు 2 సార్లు అండమాన్ ద్వీపానికి వెళ్ళాడు. 3వసారి పర్యటించినప్పుడు అతను దక్షిణ అండమాన్ దీవుల్లోని ఒకటైన నార్త్ సెంటినల్ ఐలాండ్కి తన ఇన్ఫ్లేటబుల్ పడవలో కూర్చొని మార్చ్ 29, 2025లో వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక ఒక కోక్ క్యాన్ మరియు ఒక కొబ్బరికాయని అక్కడ పెట్టి దాదాపు 1 గంట సేపు ఈల వేస్తూ అక్కడే నిలబడి ఉన్నాడు. కానీ అతనికి ఎవరూ కనిపించలేదు. చివరికి అతను అక్కడి నుండి తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. కానీ వెళ్లే ముందు అతను నార్త్ సెంటినల్ ద్వీపం యొక్క ఇసుక నమూనాను తనతో తీసుకెళ్లాడు. ఆ సమయంలో తన కెమెరాతో ఒక వీడియో కూడా షూట్ చేశాడు. తర్వాత అక్కడి నుండి తిరిగి వస్తుండగా స్థానిక జాలరికుడు అతను చూసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. ఆ తర్వాత పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద ఉన్న గోప్రో కెమెరా, ఇన్ఫ్లేటబుల్ పడవ మరియు ఇసుక నమూనాను స్వాధీనం చేసుకున్నారు. మిఖైలో అదృష్టవంతులని చెప్పొచ్చు. ఎందుకంటే నార్త్ సెంటినల్ ద్వీపంలో సెంటినల్ ప్రజలు అతన్ని ఎవరూ చూడలేదు కనుక. ఒకవేళ చూసి ఉంటే బహుశా అతను ప్రాణాలతో తిరిగి వచ్చేవాడు కాదేమో. ఇదే విధంగా 2018లో మరొక అమెరికన్ జాన్ ఆలెన్ చావ్ కూడా నార్త్ సెంటినల్ ఐలాండ్కి వెళ్ళాడు. కానీ సెంటినల్ ప్రజలు అతన్ని చంపేశారు. నంబర్ 1, ఈస్టర్ ఐలాండ్. చిలీ నుండి దాదాపు 3600 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో ఒక ద్వీపం ఉంది. దీన్ని ఈస్టర్ ఐలాండ్ అని పిలుస్తారు. ఈ ద్వీపం పెద్ద రాతి విగ్రహాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. వీటిని మోయాయ్ అని పిలుస్తారు. ఈ ద్వీపమంతటా 800కు పైగా మోయాయ్ విగ్రహాలు ఉన్నాయి. ఇవి ద్వీపమంతటా వ్యాపించి ఉన్నాయి. ఈ విగ్రహాల్లో చాలా వరకు 80 టన్నుల కంటే ఎక్కువ బరువు ఉంటాయి. అంటే 14 ఆఫ్రికన్ ఏనుగుల బరువుకు సమానం. ఈ విగ్రహాలను సుమారు 600 సంవత్సరాల క్రితం రాపా నూయి ప్రజలు తయారు చేశారని నమ్ముతారు. వారు ఈ ఐలాండ్ యొక్క నివాసులుగా ఉండేవారు. ఈ విగ్రహాల్లో అతిపెద్ద విగ్రహం ఎత్తు దాదాపు 33 అడుగులు ఉంటుంది. దాని బరువు దాదాపు 90,000 కిలోలు ఉంటుంది. ఇంత బరువైన విగ్రహాలను జరపడానికి 500 మందికి పైగా అవసరమవుతుంది. అయితే ఇంత బరువైన విగ్రహాలు ఎలా మరియు ఎందుకు తయారు చేశారో అనే అనుమానం వస్తుంది. అంతేకాకుండా వాటిని ద్వీపంలో వివిధ ప్రదేశాల్లో ఎలా రవాణా చేశారు? ఇది మానవులకు సాధ్యం కాని పని. దీని కారణంగా చాలామంది ఈ పని మానవులచే చేయబడలేదని, ఏలియన్స్ ద్వారా చేయబడిందని నమ్ముతారు. కానీ మోడర్న్ రీసెర్చ్ దీన్ని తప్పు అని నిరూపించింది. ఈ విగ్రహాలను శాస్త్రవేత్తలు మరియు ఆర్కియాలజిస్టులు ఈ ద్వీపంలోని అగ్నిపర్వతాల నుండి వచ్చిన వాల్కానిక్ యాష్ స్టోన్ ని తయారు చేశారని కనుగొన్నారు. ఇక్కడ ఇలాంటి అసంపూర్ణమైన విగ్రహాలు చాలా ఉన్నాయి. దాని ద్వారా ఈ విగ్రహాలను రాళ్లను చెక్కడం ద్వారా తయారు చేయబడ్డాయి అని భావించారు. విగ్రహం చెక్కడం పూర్తయిన తర్వాత దాన్ని పెద్ద బండరాయి నుంచి వేరు చేసేవారు. కానీ ఈ 14 ఏనుగులంత బరువు ఉన్న విగ్రహాలను ద్వీపంలోని వివిధ ప్రదేశాలకు ఎలా రవాణా చేశారు? అయితే పరిశోధనల్లో ఈ విగ్రహాలను ఇలా తాళ్లతో కట్టి బ్యాలెన్స్ చేసేవారని నిరూపించారు. అలా మెల్లిమెల్లిగా ముందుకు కదులుతూ ఆ ద్వీపంలోని వివిధ ప్రదేశాల వరకు వీటిని తీసుకెళ్లేవారు. కానీ ఈ విగ్రహాలను ఎందుకు తయారు చేశారు అనే దాని గురించి స్పష్టమైన సమాచారం లేదు. కానీ చాలా మంది పరిశోధకులు రాపా నూయి ప్రజలు తమ పూర్వీకుల గౌరవార్థం మరియు కొంతమంది ముఖ్యమైన వ్యక్తుల జ్ఞాపకార్థం వాటిని తయారు చేశారని నమ్ముతారు. వారి పూర్వీకుల ఆత్మలు ఈ విగ్రహాల్లో ఉంటాయని, వారి సమాజాన్ని రక్షిస్తాయని వారు నమ్మేవారు. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో కనిపించే కొన్ని అరుదైన ప్రమాదకరమైన జీవుల గురించి ఒక వీడియో చేశాను. ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే చూడొచ్చు. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.